హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో హోమ్ మేకర్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ మన వీడియోలో చాలా టేస్టీగా కర్రీస్ పాయింట్ స్టైల్లో క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటాము. అండ్ చాలా ఈజీ కూడా. ఫస్ట్ అయితే క్యాబేజ్ని మంచిగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మేమైతే ఒక పావు కేజీ వరకు క్యాబేజ్ తీసుకున్నాము. ఒక చిన్న క్యాబేజ్ అనమాట. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. ఒకసారి అలాగా క్యాబేజ్ని ఒత్తుకుంటూ స్క్వీజ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని మిక్స్ చేసి ఇందులోనే రుచికి సరిపడినంత వరకు ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా క్యాబేజ్ని ఒత్తుకుంటూ ఒక 1-2 మినిట్స్ వరకు కలుపుకోవాలన్నమాట. అంతా పట్టేలాగా. మనకి ఇందులో కావాలంటే ధనియా పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా ఉప్పు కారంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాబేజ్లో నుంచి వాటర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా ఒత్తుకుంటూ కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా క్యాబేజ్లో నుంచి వాటర్ అనేది ఎలా వచ్చిందో. మనకి ఇది రెడీ అయిపోయిందనమాట. దీన్ని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ అనేది వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం క్యాబేజ్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం పడుతుంది ఇవి కాలడానికి కూడా. మెల్లగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకునే ముందు ఒక్కోసారి మనం అలా నానబెట్టినప్పుడు ఒకవేళ ఎక్కువసేపు పెట్టి మర్చిపోవడం అలా ఏమన్నా అయ్యిందనుకోండి, వాటర్ ఎక్కువ కనుక వస్తే అందులో మళ్ళీ మనం ఇందాక ఎలా అయితే యాడ్ చేసామో అలాగా శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోరు మళ్ళీ అవి కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. క్యాబేజ్ ఆల్రెడీ మెత్తబడిపోయి ఉంటుంది కదా. ఒకవేళ మీకు టెక్స్చర్ కనుక నార్మల్గానే ఉంది అంటే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఇదైతే ఒక టిప్ అండి. మనం వేసుకునే ముందు ఎలా ఉందో చూసుకొని వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం ఎంత ఉంది తెలియకపోతే మనం పిండి అయినా టేస్ట్ చూడొచ్చు. లేదంటే ఫస్ట్ ఇట్లా 1-2 ఫ్రై చేసుకొని చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని బట్టి అయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యాబేజ్ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ పచ్చిమిర్చిని ఒక 4 తీసుకొని వాటిని మధ్యలో నిలువుగా కట్ చేసుకొని వేయించుకుందాము. ఈ పచ్చిమిర్చి వేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, చిందకుండా దూరంగా ఉండండి. అలాగే పచ్చిమిర్చితో పాటు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేద్దాము. కరివేపాకు ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదా, అందుకోసమని పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము. అలాగే ఇందులో కొంచెం వేరుశనగలు కూడా వేసుకుందాము. చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ, వేరుశనగలు కానీ ఇవన్నీ కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఆ క్యాబేజ్ ఫ్రై డైరెక్ట్గానే బాగుంటుంది. మనం కర్రీస్ పాయింట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. అయినా చూడండి చాలా మంచి కలర్ అయితే వచ్చింది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ వేసుకోకపోయినా మంచి కలర్ అనేది వస్తుంది. చూసారా అన్నీ వేయించేసాము. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.